సార్ లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం వాకర్స్ ఆ రోజు పాదయాత్రలో ఏదైతే వాళ్ళు చెప్పారో ఈ ఎకో పార్క్లో మాకు కొంచెం ఎంట్రీ ఫీజు ఇబ్బంది అవుతుందండి వాకర్స్కి ప్రధానంగా అని చెప్పినప్పుడు సరే అండి అన్నారు. ఆయన దాన్ని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకులు మీకు దొరకడం పట్ల మీ స్పందన? బాగానే ఉంది, ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు చేశారు. మాకందరికి బాగానే ఉంది. సో అంటే ప్రధానంగా లోకేష్ గారు అనేపాటికి ఆయన ఒక యువ నాయకుడు. గతంలో ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల అభిమానం పొందాలి అని చెప్పి, లేదు నేను మంగళగిరిలోనే ఉంటాను, మంగళగిరి కాన్స్టిట్యున్సీని నేను చూసి ప్రజల అభిమానం పొందుతానని చెప్పి ఆయన అంటే ఆయన చేశాడు. ఆయన సొంతంగా చాలా చేశాడు. అధికారం లేకపోయినా కానీ చేశారు. రోడ్లు వేపియటం లేని వాళ్ళకి అన్ని బాగానే చేశారు. మంచినీళ్ళని కానీ ఏదైనా కానీ చేశారు. ప్రతిదీ చేశారు. అన్ని చేశారు. అధికారంలో లేకుండానే చాలా చేశారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇంకా చేస్తారు కూడా. అదే ఆయనకి అంత భారీ మెజారిటీ కల్పించింది అనుకోవచ్చు అంటారా? ఆయన అవును, ఆయన మంచితనం, ఆయన పనులు చేయటం కానీ ఏదన్నా కానీ జరిగింది. వాస్తవం అది. సో మంగళగిరి వాసిగా మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మళ్ళీ మంగళగిరి నేను ఒక రోల్ మోడల్ నగరంగా, లేకపోతే నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా చూపిస్తారని చెప్పి ఆయన ఇచ్చిన కమిట్మెంట్ కానీ దానికి తగ్గట్టుగా వెళ్తుంది కంపల్సరీ వెళ్తుంది ఆయన పనితీరు. అవును, ఇంకా చేస్తారు కూడా. బాగా నమ్మకం ఉంది మీకు? బాగా. మీరేం చెప్తారు సార్? 100% జరిగింది. 100% మనకి లోకేష్ గారు అనుకున్నలాగా, ఏది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగా, అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం 100% చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఏంటి గత ప్రభుత్వంలో మీరు గమనించింది ఏంటంటారు? ఇప్పుడు ఏముంది, ఏం లేదు, దోపిడీ రాజకీయాలు ఏం తప్ప ఏమి లేదు. అంత గోళ్ళు గొడవలు తిట్లు తప్ప ఏమి లేవు. ఎవరు ఏ నియోజకవర్గంలో ఉన్నారో, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అది వదిలేసి వేరే స్థాయి గురించి మాట్లాడతారు. వాళ్ళ పనితీరు వదిలేసి పక్కన పని గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళ పని ఎవరు తెలియదు. వాళ్ళు పక్కన నేను చేపలు తిట్టడం, వాళ్ళ పని వదిలేసి వేరే వాడి మీద పట్టడం తప్ప ఏం లేదు. కానీ అలాంటి వ్యక్తులనే ఇక్కడ మంగళగిరి ప్రజలు గతంలో 2 సార్లు ఆర్కే గారిని గెలిపించారు. నేను ఉన్నాను, నేను ఇక్కడ ఎక్కడికి పోనివ్వను, నేను ఇక్కడ అమరావతి కూడా డెవలప్ చేయిస్తాను, నాది హామీ అని చెప్పి ఆయన అప్పుడు ఉన్న పనితీరు కానీ అంటే ఆయన పాత నాయకుడు ఇక్కడ గత 15-20 ఏళ్ల నుంచి తిరిగిన నాయకుడు. లోకేష్ గారు కొత్తగా వచ్చారు. జనాల్లో ఎమ్మటే ఎక్కాలంటే ఎవరికి ఎక్కదు. ఏదైనా అనుభవిస్తేనే తెలిసిద్ది ఎవరికైనా. అంతేగాని తెలియాలంటే అనుభవంతో చెప్ప మనకి మామూలుగా ఎవరికి తెలియదు. సో లాస్ట్ ఎన్నికలప్పుడు మంగళగిరి ప్రజల ఆలోచన ఎలా ఉంది సార్? అంటే యువ నాయకుడు సరే చూసాము మనం, దాదాపు 5 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ప్రజలను కూడా కమిట్మెంట్లు వాళ్ళు అడుగుతున్నాయి కూడా ఆయన నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఇదితోనే మీరు మొన్న ఓట్లు వేసినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉందంటారు? అయిద్దంటే జరిగింది. 100% మనకి జరుగుద్దని నమ్మకంతో వేసాం. అంతే, నమ్మకం కలిగింది. ఇప్పుడు 5 ఏళ్ళు పాత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనకి రాజధాని అమరావతి ఎలా చేశారు? ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది? చెట్లు మొక్కలు పెరిగినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చిన ఇప్పుడు మనకి 8 నెలలు ఏమవుతుంది? 8 నెలలు ఎంతవరకు జరిగింది? జంగిల్ క్లియరెన్స్ అంతా జరిగింది. ఇంకొక 2-3 ఏళ్ళు అవి చూస్తే మొత్తం బయటకు వస్తుంది. సో మంగళగిరికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. ఈ నాయకుడు మీ కావాలి. రాష్ట్రాలు చూసుకుంటే అన్ని ముందుకు వెళ్తుంటే మనం వెనక్కి వెళ్ళిపోయాం. 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే ఒకసారి పరిగెత్తాలంటే ఎమ్మటే పరిగెత్తదు. ఒకటి మనకి టైం పట్టింది, ఒక 2 years టైం పట్టిద్ది. వెంటనే ఇప్పుడు వచ్చేసి ఎమ్మటే పొడి చేయాలంటే ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు చేశారు. ఏం చేశారు? ఏం వాళ్ళ పని అదండి. ఈ రోజు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పక్కన పెట్టి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం లేదు, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు, ఏదో దొంగ హామీలు ఇచ్చారని చెప్తున్నారు తప్ప కొంత సమయం వద్దాం, 1 సంవత్సరం పాటు అనే మాట మాట్లాడతలేదు. కానీ అది మట్టుకు మాట్లాడరులే. ఎందుకంటే వాస్తవం మాట్లాడరుగా, చూస్తున్నారుగా, తెలుసుగా, జనాలకు అందరికి తెలుసుగా, తెలియదేం కాదు. ఈ రోజు 11 సీట్లే ఇచ్చారు అంటే వాళ్ళు కనీసం మనకి ఎందుకని 151 నుంచి 11కి ఎందుకు పడిపోయామనే ఆలోచన ఏం చేయగలుగుతారు? ఆలోచన ఉంటే ఇంకా 175 మళ్ళీ కొడతాం ఎందుకంటారు? 175 మళ్ళీ కొడతాం ఎందుకంటారు? ఆలోచన ఉంటే ఇప్పుడు ప్రజలకు ఏం జరిగింది, మా వల్ల ఏం మైనస్లు అంటే ఎత్తుక్కుంటారు. కానీ నెక్స్ట్ మళ్ళీ నేనే వస్తాను చెప్పరు. ఉండాలి తప్పేం జరిగింది. 30 ఏళ్ళు మళ్ళీ 30 ఏళ్ళు మళ్ళీ అది చెప్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళకి ఆలోచన కాదు. వాళ్ళ తాటల్లో అని చెప్పి కానీ 175 కొడతాం అంతే. కొడతారు అంతే. కొడతారు ఎప్పుడు కొడతారు తెలియదు, కొడుతూనే ఉంటారు వాళ్ళు అంతే తప్ప. ఫైనల్ గా అయితే మీకు యువ నాయకుడిగా లోకేష్ గారు ఆయన పనితీరు బాగానే ఉన్నాడు. చాలా బాగుంది. వండర్ఫుల్, చాలా బాగుంది. చాలా బాగుంది.